భారత్తో మ్యాచ్ ఆడేదే లేదు. టీ20 వరల్డ్ కప్ బహిష్కరణపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు. భారత్తో మ్యాచ్ బహిష్కరణపై స్పందించిన పాక్ ప్రధాని మ్యాచ్ ఆడేది లేదంటూ స్పష్టత. టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్తో ఫిబ్రవరి 15 జరగబోయే మ్యాచ్లో ఆడబోమని పాక్ ఇప్పటికే స్పష్టం చేసింది. టోర్నీలోని మిగతా మ్యాచ్లో ఆడతామని ఇండియాతో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు దాయాది దేశం ప్రకటించింది. అయితే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్తో తాము మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాని. టీ20 వరల్డ్ కప్ విషయంలో మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాం. భారత్తో మ్యాచ్ ఆడకూడదని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. క్రీడలో రాజకీయాలు ఉండకూడదు, అయినా ఇది సరైన నిర్ణయమే అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అంతకుముందు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎలాంటి కారణం చెప్పకుండా భారత్తో జరిగే మ్యాచ్లో తమ జట్టు మైదానంలోకి దిగదు అని పేర్కొంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించిందని తెలిపింది. ఈ ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకుని మ్యాచ్లో ఆడడం గ్లోబల్ టోర్నమెంట్ స్ఫూర్తికి విరుద్ధం. అన్ని అర్హత పొందిన జట్లు షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిందే. ఇది క్రికెట్ సమగ్రత, న్యాయం, పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రను ఐసీసీ గౌరవిస్తుంది. అయినప్పటికీ ఈ నిర్ణయం ప్రపంచ క్రీడకు లేదా పాకిస్తాన్లోని లక్షలాది మంది అభిమానుల సంక్షేమానికి అనుకూలంగా లేదని ఐసీసీ అభిప్రాయపడింది. పాక్ క్రికెట్ బోర్డు తన సొంత దేశంలో క్రికెట్కున్న ముఖ్యమైన దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటుందని ఐసీసీ ఆశిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచ క్రికెట్ పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పీసీబీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నామని ఐసీసీ పేర్కొంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడంతో ఆ ప్లేస్లో స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చింది. భద్రతా కారణాలంటూ భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. భారత్లో జరగాల్సిన తమ మ్యాచ్ల వేదిక మార్చాలని కోరింది. అయితే దీనిని ఐసీసీ తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే బంగ్లాదేశ్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా తీసుకుంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వరల్డ్ కప్ చరిత్రలో జట్లు ఆడడానికి నిరాకరించడం ఇది మొదటిసారి కాదు. 1996లో భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు శ్రీలంకలో ఆడేందుకు నో చెప్పాయి. 2003లో ఇంగ్లాండ్ జింబాబ్వేతో, న్యూజిలాండ్, కెన్యాలో ఆడేందుకు నిరాకరించాయి. ఆ సమయాల్లో కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రత్యర్థి జట్టకే పాయింట్లు కేటాయించారు. ఇటీవల జింబాబ్వే, న్యూజిలాండ్ అండర్-19 జట్లు కూడా ఇదే తరహా తప్పుకున్నప్పుడు ఐసీసీ కఠినంగా వ్యవహరించింది. అయితే పాకిస్తాన్ టీం టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో పీసీబీకి భారీ నష్టం తప్పదా అంటే అవునని అంటున్నాయి క్రికెట్ వర్గాలు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రసారదారులకు, స్పాన్సర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. 2012 నుండి ఐసీసీ కావాలని రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచుతూ వస్తుంది. ఇప్పుడు పాక్ బహిష్కరణ వల్ల కేవలం పాయింట్లే కాకుండా క్రికెట్ ప్రపంచానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పరుగులు వికెట్లతో తేలాల్సిన ఈ మ్యాచ్ ఇప్పుడు నిబంధనల పుస్తకాలతో ముగినుండటం క్రికెట్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తుంది. ఇక పాక్ తీసుకున్న ఈ రిస్క్ ఆ జట్టు భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేలా ఉంది. మరి ఐసీసీ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందనేది వేచి చూడాలి.